కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇంటికి బాంబు బెదిరింపు కలకలం సృష్టిస్తోంది. గడ్కరీ ఇల్లు పేల్చేస్తామంటూ పోలీసులకు ఫోన్ కాల్ చేశాడు నిందితుడు. నితిన్ గడ్కరీ ఇంట్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి. అనుమానాస్పద వస్తువులు ఏమీ దొరకలేదన్నారు పోలీసులు. బెదిరింపులకు పాల్పడ్డ నిందితుడు ఉమేష్ రౌత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇంట్లో బాంబు బెదిరింపు కలకలం సృష్టిస్తోంది. గడ్కరీ ఇల్లు పేల్చేస్తామంటూ కూడా అగంతకుల నుంచి కాల్ రావడంతో చుట్టుపక్కలంతా కూడా కలకలం రేగింది. పోలీసులకు కాల్ చేశాడు ఒక నిందితుడు, పేల్చేస్తామంటూ కూడా బెదిరించాడు. నితిన్ గడ్కరీ ఇంట్లో బాంబు స్క్వాడ్ వెంటనే తనిఖీలు చేపట్టాయి. అయితే అనుమానాస్పద వస్తువులేమీ అక్కడ దొరకలేదంటున్నారు పోలీసులు. ఇంకా తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు బెదిరింపులకు పాల్పడ్డ నిందితుడు ఉమేష్ రౌత్ను గుర్తించారు పోలీసులు. అతన్ని అదుపులోకి తీసుకుని వివిధ రకాలైనటువంటి కోణాల్లో వారి శైలిలో ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.